వరకు విజయ్ దేవరకొండ చేసిన సినిమాల సంగతి పక్కన పెడితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మాత్రం మామూలుగా లేవు. ఒక్కో సినిమా ఒక్కో జానర్లో సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు రౌడీ. ఖుషి ఫ్యామిలీ స్టార్ సినిమాల్లాగా సాదాసీదాగా కాకుండా డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. మే 9న బర్త్డే సందర్భంగా విజయ్ నుంచి 3 సినిమాల అప్డేట్స్ వచ్చేసాయి. ప్రస్తుతం నటిస్తున్న గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని ఓ స్పెషల్ లెటర్ రిలీజ్ చేశారు. మేము ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నాం. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ది బెస్ట్ ఇస్తామని అన్నారు మేకర్స్. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనుంది. ఇందులో రౌడీ గూఢాచారిగా నటిస్తున్నాడు. ఇక దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా డైరెక్షన్లో చేస్తున్న సినిమా రూరల్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. బర్త్డే సందర్భంగా కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటూ హైప్ క్రియేట్ చేశాడు మేకర్స్. ఇక అంతకు మించి అన్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 19వ శతాబ్దంలో ఉంటుందని ప్రకటించారు. ఒక శాపగ్రస్తమైన నెలను బ్యాక్ డ్రాప్గా తీసుకొని 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగే కథ అని ఆ పోస్టర్లో పేర్కొన్నారు. ద లెజెండ్ కర్స్ ల్యాండ్ అంటూ పాన్ ఇండియా హైప్ ఇచ్చారు. ఈ 3 సినిమాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే రాబోతున్నాయి. కాబట్టి ఈ చిత్రాలతో రౌడీ దుమ్ము లేపడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి విజయ్ ఏం చేస్తాడో చూడాల్సిందే.